ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో, పునరుద్ధానుడైన యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములు, పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13, 14 వచనములు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగ చేతును గనక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సర్వోన్నతమైన దేవుడు, మరణమును జయించి గెలిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, మీ దుఃఖాన్ని నేను కొట్టివేస్తున్నాను అంటున్నారు ఆయన. ప్రియ దేవుని బిడ్డారా, సంతోషముతో, ఆనందముతో, రెట్టింపు ఘనతతో నేను మిమ్మను దీవించబోచు ఉన్నాను అని యేసయ్య వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచించండి. దేవుడి లోకానికి వచ్చి, మానవ రూపములో వచ్చి, ఆయన పాపములను, సర్వలోక పాపములను తన మీద వేసుకొని ఆ పాప శిక్షను తను అనుభవించి ప్రాయశ్చిత్తము చేసి మరణమును జయించి పునరుద్ధానుడుగా ఎందుకు వచ్చారు అని అంటే, మనులను సంతోషపరచాలని, మనులను బలపరచాలని, మనులను ఈ లోకములో నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళేటువంటి ధన్యతను ప్రతి మానవుడికి అనుగ్రహించాలని యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణం పెట్టారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఇంకా ఎందుకు దుఃఖపడుతూ ఉన్నారు? ఇంకా ఎందుకు విచారంలో ఉన్నారు? మీరు ఏ విచారము మీలో ఇంకా కృంగజేస్తూ ఉంది? ప్రియ దేవుని బిడ్డారా, జరిగిపోయినటువంటి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఇంకా కృంగిపోతూ ఉన్నావా? ఎలా ఫ్యూచర్ అని ముందే కృంగిపోతూ ఉన్నారా? దేని కొరకు విచారణ, దేని కొరకు బాధ నొందుతూ ఉన్నారు? ప్రేమినటువంటి దేవుని ప్రజలారా, ప్రభువారు అంటున్నారు, మీ విచారాన్ని కొట్టివేస్తున్నాను నేను. ఇదిగో మీ బాధనంతటిని కొట్టివేస్తున్నాను. సంతోషంగా ఉండండి. వృద్ధాప్యంలో ఉన్నారా? సంతోషంగా ఉండండి. యవ్వన స్థితిలో ఉన్నారా? సంతోషంగా ఉండండి. చిన్న స్థితిలో ఉన్నారా? బాల్య స్థితిలో ఉన్నారా? సంతోషంగా ఎదగండి. నాలో నేను మీకోసం ప్రాణం పెట్టాను, విమోచించాను అని యేసుక్రీస్తు వారు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకో. మన జీవితంలో ఎన్ని ఉపకారాలు ఆయన చేశారో, ఎన్ని ప్రమాదాల నుంచి ఆయన తప్పించారో, ఎన్ని శోధల నుంచి మనల్ని కాపాడారో, ఎన్ని భయంకరమైన సమస్యల నుంచి మనల్ని కాపాడి ఉపకారము చేశారు. ప్రియ దేవుని బిడ్డారా, వాటిని జ్ఞాపకం చేసుకొని సంతోషంగా ఉండండి అని ప్రభువారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఇదే దేవుని యొక్క వాక్ అంటుంది లేఖనం. ఇదే దేవుని యొక్క వాక్కు. నువ్వు సంతోషించడమే, ఆనందించడమే, పరిశుద్ధంగా జీవించడమే, పవిత్రంగా జీవించడమే, నిత్యరాజ్యాన్ని పొందుకోవడమే దేవుని యొక్క వాక్కు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వాక్కును పంపి బాగు చేసినటువంటి దేవుడు, వాక్కును పంపి ధర్మశాస్త్రమును మనకి ఇచ్చినటువంటి దేవుడు, వాక్కును పంపి ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో తెలియపరిచిన దేవుడు, వాక్కును పంపి నిత్య రాజ్యానికి ఎలా వెళ్ళాలో మార్గమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచించండి. ఈరోజు పరిశుద్ధమైన పునరుద్ధాన దినము. సర్వోన్నతమైన దేవుడు సర్వ మానవాళి కోసం ప్రాణమును పెట్టి మరణాన్ని జయించి బ్రతికినటువంటి, పునరుద్ధానుడిగా వచ్చినటువంటి మహాదినం. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క సన్నిధిలో, వాక్యం కలిగిన సన్నిధిలో, సత్యవాక్య సన్నిధిలో నువ్వు ఆనందించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఆనందపడడానికి సిద్ధపాటు కలిగి ఉన్నావా? లేదంటే ఇంట్లో బిర్యానీలు చేసుకొని, లేదా ఇంట్లో ఏదో పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారా? ఏది ప్రాముఖ్యమైనది? పునరుద్ధాన దినము కూడా కనీసము మేము పండగ చేసుకోవద్దని అనుకోవద్దు దయచేసి. ప్రియ దేవుని బిడ్డారా, దేవునిలో ఆనందంగా ఉంటే ప్రతి దినము పండగే. పునరుద్ధాన దినము, పరిశుద్ధ దినము, దేవుని దినం ఇదని నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళి వాక్యాన్ని వింటావో, ఆరాధన చేస్తావో, ప్రార్థన విజ్ఞాపన చేస్తావో, అప్పుడు దేవుడు నిన్ను ఆనందింప చేస్తాడు. అప్పుడు నిన్ను గంతులు వేయింప చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన యొక్క సన్నిధిని నువ్వు అనుభవించకపోతే, ఆయన సన్నిధిలో నువ్వు ఆనందించకపోతే, ఆయన పునరుద్ధాన శక్తిని ఎలా పొందుకుంటాం? మనం ఎలా పునరుద్ధానం అవుతాం? ప్రియ దేవుని బిడ్డారా,
ఈ మట్టి శరీరం మహిమ శరీరముగా ఎలా మార్చబడుతుందో ఆలోచించండి జాగ్రత్తగా. నువ్వు ఇక్కడ తింటున్నావు, హ్యాపీగా పండగలు చేసుకుంటూ ఉన్నావు, కరెక్టే. గుడ్ ఫ్రైడే ఒక పండగ, లేదంటే పునరుద్ధాన దినం ఒక పండగ, క్రిస్మస్ ఒక పండగ, న్యూ ఇయర్ ఒక పండగ, ఈ పండగలన్నీ చేసుకుంటున్నారు, కరెక్టే. కానీ నిజమైనటువంటి పండగ ఏంటి అసలు? నిజమైనటువంటి ఆనందం ఏంటి అసలు? దేవుని చేరినప్పుడే కదా, నిత్యరాజ్యానికి వెళ్ళినప్పుడే కదా, నిత్యము ఆయనతో ఉన్నప్పుడే కదా. ఈరోజు మన జీవితాలలో ఈరోజు సంతోషంగా ఉంటే మరలా ఏమవుతుందో మనకు తెలియదు, సాయంత్రానికి ఏమవుతుందో మనకు తెలియదు. ఏదో బాధలు, కష్టాలు, భయంకరమైన శ్రమలు, అనేక నిందలు, అవమానాలు అవన్నీ ఇక్కడ కలుగుతూ ఉంటాయి. అవి ఏమీ లేని ప్లేస్కి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికే పునరుద్ధానుడిగా లేచాడు ప్రియ దేవుని బిడ్డారా. అవి ఏవి కూడా కన్నీరు లేనటువంటి, ఆకలి దప్పులు లేనటువంటి, సూర్య చంద్రులు లేనటువంటి, నిత్యము దేవునితో సంతోషించేటువంటి, జీవ జల ఊటలు కలిగినటువంటి ప్రాంతానికి మనలను తీసుకొని వెళ్ళడానికి దేవుడి కార్యాలు చేశాడు ప్రియ దేవుని బిడ్డారా. వాటిని పొందుకోవడానికి పరిశుద్ధ దినాన్ని, పునరుద్ధాన దినాన్ని అలక్ష్యము చేయకుండా సన్నిధికి వెళ్ళండి, వాక్యం కలిగిన సన్నిధికి వెళ్ళండి. దూరమైనా పర్వాలేదు ప్రియ దేవుని బిడ్డారా. కాకమ్మ కథలు, పనికి మాలిన కథలు, జోకులు, ఇవి వేసేటువంటి నాటకాలు వేసేటువంటి వీటి దగ్గర కాదు. ఎప్పటికైనా గమనించండి జాగ్రత్తగా. సమయం లేదు ఇంకా. వాక్యములో, దేవుని యొక్క జ్ఞానములో పరిపూర్ణతలోనికి రండి, లేకపోతే వ్యర్థమైపోతుంది జీవితము. దేవుని బిడ్డారా, అటువంటి సంఘమునకు వెళ్ళి ఆశీర్వదించబడండి, ప్రార్థించండి, సంతోషించండి దేవుని సన్నిధిలో. అది మీకు బలము, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరము. దేవుని బిడ్డారా, దేవుడి లేఖనమును మీ అందరి జీవితాల్లో ఆయన నెరవేర్చినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీ బిడ్డలను ఆయన ఈ వాగ్దానమును పొందుకునే కృపను దయచేయండి, నిత్యమైన సంతోషమును పొందుకునే కృపను దయచేసి అయ్యా, ఈ పునరుద్ధాన దినమున ప్రతి శరీరమునైనా పునరుద్ధాన శక్తితో దీవించబడునుగాక. ప్రతి రోగము తొలగిపోవునుగాక, ప్రతి వ్యాధి పారిపోవునుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాలుగా నాయన అయ్యా, ప్రతి బిడ్డ నాయన మీ పునరుద్ధాన శక్తిని పొందుకునే అయ్యా ధన్యతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా, ఈ రోజు నాయన పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే సహాయం చేయండి ప్రభువా. మీ కృపలో వర్ధలింప చేయండి అయ్యా. తండ్రి, ఉద్యోగాలు నాయన లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. మీ సన్నిధిని అనుభవించే కృపను దయచేయండి నాయన. బాధలో వేదనలో కలిగిన కుటుంబాలను మీరు ఆదరణకర్తగా ఉండి ఆదరించి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా, బిడ్డలందరూ నాయన మీ శక్తితో బలముతో నింపబడుటకు సహాయము చేసి ఆశీర్వదించమని అయ్యా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డ సమృద్ధిగా దీవెనలు పొందుకునే కృపను దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో మనందరము కూడా పునరుద్ధానం కావాలని ఆయన ఈ త్యాగాన్ని చేశారని జ్ఞాపకం చేసుకోండి. చక్కగా దేవునిలో ఆనందించండి. తర్వాత మీ ఫుడ్స్లోనో మీ యొక్క అంటే పండగ చేసుకుంటారో ప్రియ దేవుని బిడ్డారో వాటిలో సంతోషించండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునిలో సంతోషించండి, దేవుని యొక్క ప్రజలతో సంతోషించండి, ఆత్మీయులతో సంతోషించండి, ఆత్మీయ కార్యాలు చేయండి ప్రియ దేవుని బిడ్డారా. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే మాకు తెలియపరచండి, తప్పక మేము ప్రార్థన చేస్తాము, దేవుడి కార్యాలు చేస్తాం. అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క కృపలో మందిరానికి స్థలము, అలాగే కట్టుబడి ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాలని మా ప్రార్థన, మా ప్రయత్నము, మా పరిచర్య ముందు కొనసాగుతూ ఉంది. అనేకమైన శ్రమలలో మీరు జ్ఞాపకం చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్రియ దేవుని బిడ్డారా. ఉన్నవారికి చేయడం కాదు ప్రియ దేవుని బిడ్డారా, కొత్తగా వస్తున్నటువంటి వారిని, దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టుకున్నటువంటి వారికి, పేదవారికి, పేద ప్రజలకు, పేద సేవకులకు సపోర్ట్ చేయండి, నిలవబడండి. వేల లక్షల మంది ఒకరి వైపు నిలబడితే ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది అవసరాలు కూడా, నీడ్స్ కూడా తీరకుండా ఎంతమంది సేవకులు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో గమనించండి, ప్రార్థించండి, చూడండి, సహకరించండి. ఆశీర్వాదాలు, నిజమైన ఆశీర్వాదాలు పొందుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారి లోకములో ఆయన జీవించినంత కాలం అంతయు కూడా ఎవరితో జీవించారో, ఎవరి యొద్దకు వెళ్ళారో ఒక్కసారి ఆలోచించండి జాగ్రత్తగా. మందిరాల్లోకి వెళ్ళలేదు, పెద్ద మందిరాల్లోకి వెళ్ళలేదు ప్రియ దేవుని బిడ్డలారా. పేదల యొద్దకు వెళ్ళారు, ఇదిగో వారిని సేవకులుగా తయారు చేశారు, అనేక కార్యాలు చేశారు. బేదల పట్ల ఆయన కనికరం కలిగి ఉన్నారు. ఆలోచించండి జాగ్రత్తగా. ఇటువంటి మనస్సును మనం కలిగి ఉంటేనే పునరుద్ధాన శక్తిని పొందుకొని ఆయన దగ్గరికి వెళ్తాం, లేదంటే మనం పోలేం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి,
ప్రార్థించండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.